ఆశీర్వదించబోతారు. అతిథులకు భక్తులకు ఒకసారి మనం కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుతాం. ముందుగా జ్యోతి ప్రజ్వలన ఉంటుంది. అతిథులందరూ కూడా జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆమె హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఓనర్ అండ్ ప్రెసిడెంట్ ప్రోగ్రామ్ కూడా పూర్తి చేశారు. అదనంగా ఆమె ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో తమ నైపుణ్యాలు మరియు పరిజ్ఞానాన్ని కొనసాగించుకోవడానికి వివిధ న్యాయసత్వ నిర్వహణ శిక్షణ కార్యక్రమాలను పొందింది. సంగీత రెడ్డి గారి విద్యార్థులు ఆమె రంగంలో నిరంతర అభ్యాసం మరియు అభివృద్ధికి ఆమె నిబద్ధతను ప్రశంసిస్తాయి. శ్రీమతి సంగీత రెడ్డి గారి వ్యాపారం మరియు నాయకత్వం కోసం అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 2022లో ఆమెకు FICCI ద గ్రేటర్ సిటీ ఇనిషియేటివ్ ద్వారా ప్రతిష్టాత్మకమైన ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్సీ హెల్త్ కేర్ అవార్డు లభించింది. అంతకుముందు 2019లో ఆమెకు ప్రతిష్టాత్మకమైన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుండి బెస్ట్ ఫిమేల్ హెల్త్ కేర్ లీడర్ మెడికో అవార్డు లభించింది. ఇంతటి ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పటికీ ఒక ఆదర్శ మహిళగా కుటుంబ పరంగా సమాజ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ మన అందరినీ ఒక ప్రేరణ కలిగిస్తున్నారు. ఇప్పుడు మన సంగీత రెడ్డి గారిని మనం సత్కరిస్తున్నాం. మనకు విశిష్ట అతిథిగా విచ్చేసిన గౌరవనీయ శ్రీమతి వనజారావు గారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఫర్ దరాస్తు కౌన్సిలింగ్ ట్రైనర్ మరియు తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. వనజారావు గారి విద్యార్థులు MA సైకాలజీ, BEd, PG డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ అండ్ PG డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ ఫ్యామిలీ థెరపీ. వనజారావు గారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా, పర్సనల్ కోచ్గా మరియు ట్రైనర్గా తన సొంత ప్రత్యేక జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. కపుల్ కౌన్సిలింగ్, అడల్టరీ కౌన్సిలింగ్, ఫ్యామిలీ థెరపీ, డిప్రెషన్, యాంగ్జైటీ, ఫోబియా, ఫియర్ ఎక్సెట్రా. వనజారావు గారు తన కౌన్సిలింగ్ ద్వారా ఎంతో మంది ఆత్మహత్య ప్రయత్నం చేసే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారికి నూతనమైన ఆనంద జీవితం గడపడానికి కారకులయ్యారు. వనజారావు గారు తమ సేవలను అన్ని రాష్ట్రాల వారికి ఆన్లైన్ ద్వారా సేవలను అందిస్తున్నారు. అలాగే జాతీయ మరియు అంతర్జాతీయ కౌన్సిలింగ్ సేవలను ఆన్లైన్ ద్వారా చేస్తున్నారు. ఆర్టో NGO డైరెక్టర్గా దాదాపు 1,00,000 మంది పిల్లలకు అవగాహన కార్యక్రమాలు, గ్రూప్ కౌన్సిలింగ్, సమ్మర్ క్యాంపులు నిర్వహించారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 2023 మేలో వనజారావు గారు తమ పేరును నమోదు చేసుకున్నారు. ఇన్స్పైరింగ్ ఉమెన్ సైకాలజిస్ట్ 2020 నుంచి 20 అవార్డుపై తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ బెస్ట్ ట్రైనర్ అవార్డు ACA ద్వారా అందుకున్నారు. లీడర్ చేంజ్ అనే లీడర్షిప్ పుస్తకాన్ని ప్రచురించారు. ఇప్పుడు మనము వనజారావు గారిని సత్కరిస్తాం. ప్రధాన వక్త గౌరవనీయులు శ్రీమతి దేవరకొండ లలితాశ్రీహరి గారు. వీరి విద్యాభ్యాసం నుండి MA సంస్కృతం. లలితాశ్రీహరి గారు భవన్ రామకృష్ణ విద్యాలయంలో 25 సంవత్సరాల వయసులోనే పరమ పవిత్రమైన ఉపాధ్యాయునిగా సేవలు చేస్తూ 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల వృత్తిలో కొనసాగించి పదవి విరమణ చేశారు. దీని కుటుంబ నేపథ్యం దాటకాలం నుంచే దేశ సేవలో మునిగిపోయిన కుటుంబం. స్వాతంత్ర సమరయోధుడు. వీరు సరస్వతి శిశు మందిర్ ఆదిలాబాద్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. ఇప్పుడు మనము గౌరవనీయ దేవరం లలితాశ్రీహరి గారిని సత్కరించుకుందాం.
గౌరవనీయ శ్రీ జయప్రద గారు ఆర్ట్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వీరికి సమాజ సేవ ఎందుకు చాలా ఆసక్తి కలగడం వలన 1994 నుండి సేవా భారతి ద్వారా నిరుపేద ప్రజల సేవలో ఉన్నారు. ఆమె ఇప్పుడు తెలంగాణలోని ఫిజియోథెరపీ ప్రాజెక్ట్కి సారథ్యం వహిస్తున్నారు. ఆమె జ్ఞాన సరస్వతి ఫౌండేషన్లో మహిళా సాధికారతలో పాల్గొన్న సలహా సభ్యురాలు. జయప్రదాదేవి గారు పిల్లల కోసం బాల సంస్కార కేంద్రాలు, మహిళల కోసం మాతృమండలి మరియు సమాజంలోని అనివార్య వర్గాల కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఆమె అసంతులమైన అభివృద్ధితో సమాజంలోని కుటుంబాలు, పిల్లలు మరియు దంపతులకు వారి శ్రేయస్సు కోసం కౌన్సిలింగ్ సెషన్లు నిర్వహిస్తారు. ఆమె 2004లో సేవా భారతిలో ఫిజియోథెరపీ ప్రాజెక్ట్ వ్యవస్థాపక సభ్యురాలు. ఈ మహిళా శక్తి సమ్మేళనానికి జయప్రద గారు భాగ్యనగర్ విభాగ సంయోజకుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు జయప్రద గారిని గౌరవనీయ శ్రీమతి గౌరవమాదేవి గారు భాగ్యనగర్ విభాగ సంపర్క ప్రముఖగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరు గత 30 సంవత్సరాలుగా తెలుగు సమితిలో తెలుగుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఒక ఆదర్శ మహిళగా రసాయనిక ఎరువులను వారి పంటలు పండించడం వల్ల అందరి ఆరోగ్యము పాడవుతున్నాయని గ్రహించి ఆమె ఎంతో శ్రమతో సేంద్రీయ వ్యవసాయాన్ని గత 10 సంవత్సరాలుగా సాగు చేస్తూ తమ వారందరికీ ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులను అందిస్తూ అందరికీ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తున్న గొప్ప మహిళ. ఈ కార్యక్రమానికి గోల్కొండ బాగా సంతృప్తిగా బాధ్యత నిర్వహిస్తున్నారు. ఆ రమాదేవి గారిని మనం సత్కరిస్తున్నాం. అందరూ ఇక్కడ వ్యవస్థలో ఖచ్చితంగా ఉండాలి అనుకున్న వాళ్ళు తప్ప అందరూ దయచేసి వీళ్ళు కేటాయించిన స్థానాల్లో కూర్చోవాలి. రైట్ అంటే ఇన్విటేషన్లో కొంచెం మనం స్వాగత సమితి సభ్యులు అనుకున్నాం. వాళ్ళు మధ్యలో ఎక్కడైనా కూర్చొని ఉంటే దయచేసి వేదికకు కుడివైపుకు రావాలి. ఇక్కడ కూర్చున్న మిగతా వాళ్ళు దయచేసి లేచి వెళ్ళి మరొక స్థానంలో కూర్చోవాలి. దయచేసి సహకరించాలి ప్లీజ్. ఇప్పుడు విషయ ప్రస్తావన జయప్రద చేస్తారు. సభాయ నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమః. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే సత్యదేవత అని ఆర్యోక్తి. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంతోషిస్తారు, ఆనందిస్తారని మన పెద్దలు చెప్తున్నారు. మహిళలకి చాలా మన పూర్వీకులు గొప్ప స్థానం ఇస్తారు. ఉపాధ్యాయ దృష్టాచార్య ఆచార్యానాం శతంసిత సహస్రైతు పితృమాత గౌరవే నాకు వచ్చేది. 10 మంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యులు గొప్పవాడు, 100 మంది ఆచార్యుల కంటే ఒక తండ్రి గొప్పవాడు, 1000 మంది తండ్రుల కంటే ఒక తల్లి గొప్పది. అంత గొప్పదైన తల్లిని మనం గౌరవించాలి అని ఆర్యోక్తి. అందుకే ఇవాళ వేదిక ముందున్న మహిళా శక్తికి నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఆది పరాశక్తి స్వరూపంగా కనిపిస్తున్న అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, పాదాభివందనం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కాపాడబడాలని, పరిరక్షించబడాలి అంటే మహిళా చైతన్యం వల్లనే సాధ్యమవుతుంది. అన్ని రంగాల్లో దేశం సమగ్రాభివృద్ధి కావాలంటే మహిళలు ఎక్కువ స్థాయిలో పాల్గొంటేనే సాధ్యమవుతుంది. అందుకని ఇవాళ నేటి కార్యక్రమంలో భారతీయ చింతనలో మహిళ, భారతీయ అభివృద్ధిలో మహిళ, 2వ కాలాంశంలో భారతీయ అభివృద్ధిలో మహిళ కార్యక్రమం ఉంటుంది. 3వ కాలాంశము చర్చ కాలాంశము. దాంట్లో నేటి మహిళా స్థితిగతులు ఎలా ఉన్నాయి, విద్యారంగంలో ఎలా ఉన్నారు మహిళలు, వైద్య రంగంలో ఎలా ఉన్నారు, వ్యాపార రంగంలో ఎలా ఉన్నారు, అన్ని రంగాల్లో మహిళల్లోకి ఉన్న సమస్యలు ఏంటి, అవన్నీ కూడా చర్చించుకొని, సమస్యలు చర్చించుకొని, పరిష్కారం కూడా ఆలోచించుకొని, పెద్దల మార్గదర్శనం తీసుకొని మంచి ప్రేరణతో మనము మన రంగాల్లో అభివృద్ధి దిశగా పయనిస్తాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఈ భాగ్యనగర్కి సంబంధించి గోల్కొండ భాగ పరిధిలో జరుగుతున్న
మీరందరూ కలిసి చాలా అందమైన ప్రోగ్రాం చేస్తున్నారు. నేను దీంట్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. మొదట్లో స్టేజ్లో ఉన్న పెద్ద మనుషులందరికీ నమస్తే, వాళ్ళ ఆడియన్స్లో ఉన్న పెద్ద మనుషులందరికీ నమస్తే. అండ్ స్పెషలీ ఇట్లా బ్యూటిఫుల్గా కార్యక్రమం జరుపుతున్నారు. మీ డాన్స్, మీ స్పీచ్, మీ డ్రెస్సింగ్ అన్నీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేము అందరినీ చూస్తే. నేను జనవరి 22 నాకు ఒక పెద్ద భాగ్యం కల్పించింది. ఐ వాజ్ ఏబుల్ టు గో టు అయోధ్య. నేను మా హస్బెండ్ ఆ రోజు ఆ పవిత్రమైన ప్రాణ ప్రతిష్ఠ రోజు మేము అయోధ్యలో ఉండి శ్రీరామ ఫస్ట్ టైం మన పబ్లిక్కి కనిపించేటప్పుడు ఐ వాజ్ దేర్. అండ్ అప్పుడు పోయేటప్పుడు మా హస్బెండ్ ఇట్లా ఎయిర్పోర్ట్లోనే చెప్పారు, ఇది వీలైనంత వరకు మనకు వచ్చే బ్లెస్సింగ్స్ని అందరితో పంచుకోవాలా. అందరు కూడా ఇలా ఈ భాగ్యం మనకు మాత్రమే కాదు, మన దేశానికి వస్తుంది. ఈ భాగ్యం మన దేశానికి వస్తుంది, ఆ సంతోషం. దట్ కొంతమంది చెప్తారు విమెన్కి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కొంచెం ఫినాన్షియల్ సపోర్ట్ కావాలి. అది బ్యాంకులతోని నిర్మలా సీతారామన్తో మాట్లాడి అది ఒక విధం చేశాము. సంబడి ఎల్స్ ఎడ్యుకేషన్ కావాలి. బట్ ముఖ్యమైనది విమెన్కి ఏం కావాలి తెలుసా మీకు? దే వాంట్ మెంటర్షిప్. మెంటర్షిప్ అంటే వాళ్ళతోని వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఎవరన్నా వాళ్ళ మీద ఒక చెయ్యి పెట్టి యూ కెన్ డూ ఇట్ దేవిక, యూ కెన్ డూ ఇట్ అలా చెప్పాలి. దేవిక నువ్వు ఇవాళ వరకు ఇంత చేస్తున్నావు, ఈ 2 ఏరియాలో కొంచెం ఇంకొంచెం డెవలప్ చేస్తే ఇంకా పైకి వస్తావు. దాట్ కైండ్ ఆఫ్ మెంటర్షిప్ టు ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ యూ. ఈచ్ ఆఫ్ యూ ఆర్ అ మెంటర్. మీరు ప్రతి ఒక్కరు మీ సొసైటీలో ఒక 10 మందికి మెంటర్. సో ధైర్యంగా బోర్డుగా బయటికి పోయి చెప్పండి, మహిళలు మేము అన్నీ చేయగలుగుతాం. మరి ప్రధానమంత్రి గారు చెప్పినట్టు మహిళ ఆత్మ స్వావలంబన ఉన్నట్లయితే ఎన్నికలలో ఎదురగలుగుతుందని ఆమె అన్ని చక్కగా మనకి ఒక నిలువెత్తు ఆదర్శం. వారు సమయాభావం వల్ల మనందరికీ చక్కని విషయాలు తెలియజేస్తారు. వారు అన్నట్టుగా ఒకప్పుడు ఇంటికి దీపం ఇల్లాలు ఉండేది, ఇప్పుడు బాలిక చదువు భవితకు బాట, భవితకు భవిష్యత్తు. వారు చెప్పినట్టు అన్ని విషయాలను తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి మహిళల్లో మనం టెస్ట్ చేయించుకుంటే చాలా మందికి హిమోగ్లోబిన్ తక్కువ పరిస్థితి ఉంది. అక్కడ అది సర్వే ద్వారా చెప్పిండ్రు. కాబట్టి మనందరి తరఫున అక్కడికి ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో మన కార్యక్రమాలకు వారు వస్తూ ఉండి చక్కని లాంగ్వేజ్తో మనకు వారు వివరించారు. చాలా సంతోషం అక్క. మీకు మా మహిళా శక్తి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మన విశిష్ట అతిథి వనజ మనమందరం ఒకసారి కళ్ళు మూసుకుంటాం, దీర్ఘ శ్వాస తీసుకొని ఓంకారం చెప్తాం. కళ్ళు మూసుకుంటాం, దీర్ఘ శ్వాస తీసుకుంటాం. స్వస్థ. ఈరోజు మనము మహిళా శక్తి సమ్మేళనం ఇంత పెద్ద ఈవెంట్ చేసుకుంటున్నాం. ఇక్కడ అందరూ మహిళలే ఉన్నారు. ఓకే, అయితే ఈ మహిళలు ఈరోజు మీ అందరికి ఇంట్లో పనులు ఉన్నాయి కదా, ఇంట్లో వంట చేసుకొని ఉద్యోగాలు ఉంటాయి, అదర్ ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ వదులుకొని ఈ రోజు ఇక్కడికి వచ్చారు అంటే నేను ఖచ్చితంగా చెప్పగలను, మీలో ఏదో శక్తి ఉంది, జీవితంలో ఏదో సాధించాలి, మీ యూనిక్నెస్ని చూపించుకోవాలి. అంటే ప్రతి ఒక్క మహిళలో ఒక శక్తి ఉంది. దట్ ఈస్ కాల్డ్ యూనిక్నెస్. అంటే ఏంటి యూనిక్నెస్ అంటారు, అది ఎలా గుర్తుపట్టాలి అంటారు చాలా మంది కదా. సో యూనిక్నెస్ అనేది ఏంటంటే నీకంటూ ఒక శక్తి ఉంటుంది, అది నిన్ను నువ్వే క్వశ్చన్ చేసుకోవాలి, నిన్ను నువ్వే ప్రశ్నించుకోవాలి. అది ఎలా వస్తుందంటే నీ యాటిట్యూడ్. అంటే చాలా మంది ఏమంటారంటే నేను బాగా చదువుకున్నాను అందువల్లే సక్సెస్ అయ్యానంటారు. నేను యాక్సెప్ట్ చేయగలను.
చదువు ఎంత ఉన్నా కూడా యాటిట్యూడ్ ఉండాలి, బిహేవియర్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, నాలెడ్జ్ కూడా ఉండాలి. అప్పుడు లైఫ్లో ఏదైనా సాధించగలరు. నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది 1000 డాక్టర్స్ ఉన్నారనుకోండి, దాంట్లో ఒక్కరే అందరికంటే ఏదో స్పెషల్గా వాళ్ళు ఏదో చేస్తుంటారు. అంటే అందరూ డాక్టర్సే వాళ్ళు ఏదో వాళ్ళ యూనిక్నెస్ని చూపిస్తున్నారు. అంటే అది ఏంటి, వాళ్ళ యాటిట్యూడ్, బిహేవియర్, వాళ్ళ స్కిల్స్, నాలెడ్జ్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, అంటే ప్రజెంట్ చేస్తున్నారు అక్కడ. సో ఇప్పుడు మనందరం ఏం అర్థం చేసుకోవాలంటే ఏ మహిళ అయినా వాళ్ళు ఏది కావాలన్నా సాధించవచ్చు. ఎప్పుడంటే వాళ్ళ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవాలి, వాళ్ళ స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి, వాళ్ళ నాలెడ్జ్ మీద ఫోకస్ చేయాలి. ఓకే, దీంట్లో ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది. మేడం ఇవన్నీ చేస్తున్నామంటారు, ఇందులో చాలా మంది చేతులు ఏంటంటే ఇవన్నీ మేము చేస్తున్నాం అన్న వాళ్ళు ఉంటారు. రైట్, గుడ్. ఓకే, ఇవన్నీ చేస్తున్నా కూడా పనులు అవ్వట్లేదు అని అంటారు. దానికి ఒకే ఒక రీజన్. ఓకే, అదేంటంటే థింకింగ్ ప్యాటర్న్, ఆలోచన విధానం. ఆలోచన విధానం ఎలా ఉండాలంటే ఎంపవర్మెంట్ కన్వర్జేషన్స్ ఉండాలి. అంటే ఏంటి, మీ గురించి మీరు ఆలోచించేది ఉత్తేజం చేసుకునేలాగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈవెంట్ జరిగింది అంటే, ఒక ఈవెంట్ ఏంటి, ఇంట్లో ఒక సందర్భం జరిగింది, హస్బెండ్ వైఫ్ని తిట్టాడు. ఓకే, ఈ హస్బెండ్ వైఫ్ని తిట్టాడు అన్న సందర్భాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు అన్న దాన్ని బట్టి మీ ఎమోషన్స్ డిపెండ్ అయి ఉంటాయి. అంటే ఎమోషన్స్ ఏంటి, ఆ ఈవెంట్ని ఓకే ఆ సమయంలో అతను ఏదో పని ఒత్తిడిలో ఉన్నాడు, చిరాగ్గా ఉన్నాడు, అందువల్ల అలా మాట్లాడుంటాడు అని అనుకోగలిగితే ఏమవుతుంది, కొద్దిసేపు ఊరుకున్నానే అని అనుకుంటారు. దానివల్ల ఏమవుతుంది, ఎమోషన్స్ ఇంపాక్ట్ అవ్వవు. మీకు కోపము, చిరాకు, బాధ, నా హస్బెండ్కి అసలు నేనంటే ఇష్టమే లేదు, ఇలాంటి ఆలోచనలు రావు కదా. ఎప్పుడైతే ఎంపవర్మెంట్ కన్వర్జేషన్స్ ఉంటాయో మీకు ఒక స్పేస్ వస్తుంది, ఒక ఫ్రీడమ్ వస్తుంది, మీరు ఎవరినైనా హ్యాండిల్ చేయగలుగుతారు. ఎప్పుడైతే డిజెంపవర్మెంట్ కన్వర్జేషన్స్ ఉంటాయో అంటే ఏంటి, మిమ్మల్ని మీరే డల్ చేసుకునే విధంగా ఆలోచించడం. అది ఎలా ఉంటుంది, అలా ఆలోచిస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీరు సాడ్నెస్కి గురవుతారు, యాంగర్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 6 నెలలు, సంవత్సరము, మీ లైఫే దీంట్లో హ్యాబిట్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, నా దగ్గరికి వచ్చే క్లయింట్స్లో నేను మహిళల్లో ఎక్కువగా చూసేది సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్. అంటే ఇది అందరూ కూడా తెలుసుకోవాలండి. ఏంటి సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ అంటే, మీకు ఫిజికల్ ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు, అంటే ఆరోగ్యపరమైన ఏ ఇబ్బందులు ఏది ఉండదు, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చెక్ చేయించుకుంటే ఏ రిపోర్ట్లో ఏ ప్రాబ్లం ఉండదు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అంటారు. కానీ మీకు మెడ నొప్పులు వేస్తుంటాయి, తలనొప్పి వేస్తుంటుంది, నడుము నొప్పులు వేస్తుంటుంది, మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి, రకరకాల బాడీ పెయిన్స్ వస్తుంటాయి. ఓకే, చివరికి హార్ట్ అటాక్స్, పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్స్, ఇవన్నీ కూడా కారణము స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. అంటే ఏంటి, మీరు సైకలాజికల్గా విపరీతంగా స్ట్రెస్లోకి వెళ్ళడం వల్ల దాని ఇంపాక్ట్ ఫిజికల్ బాడీ మీద పడుతుంది. దీన్నే సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ అంటారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మహిళలందరూ కూడా వారి ఆరోగ్యం పట్ల వారే అవగాహన తీసుకొని రావాలి. అంటే ఇది సెల్ఫ్ అవేర్నెస్. అంటే ఎందుకు మహిళలని ఇక్కడ ఎందుకు నేను ఫోకస్ చేస్తున్నానంటే, వీఆర్ మేనేజింగ్ మల్టిపుల్ థింగ్స్. మెన్ ఓన్లీ ఆఫీస్కి వెళ్తారు, కానీ ఇప్పటికీ ఉద్యోగం చేసి ఒక సైంటిస్ట్ అయిన మహిళ కూడా ఇంట్లో పిల్లల బాధ్యత తనదే, వంట చేసే బాధ్యత తనదే, ఇంటికి చుట్టాలు వచ్చినా తనదే బాధ్యతే, ఆఫీస్లో కూర్చున్నా కూడా ఇంట్లో నేను కూరండలేదు, రాత్రికి డిన్నర్ చేయలేదు, తన రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అయ్యి స్ట్రెస్కి గురవుతుంది మహిళ. సో దీనిలో ఈ ఆలోచన విధానంలో మార్పు రావాల్సి ఉంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పాండమిక్ టైంలో ఎలా ఉండిందండి పరిస్థితి, అందరూ ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు, వీధిలోకి ఎవరు రాలేదు, చాలా మెంటల్ హెల్త్ ఇష్యూస్ అప్పుడు ఆ టైంలోనే జరిగాయి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన కేస్ స్టడీస్లో చూస్తే ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయింది ఆ కరోనా టైంలోనే. సో ఆ కరోనా టైంలో నేను దాదాపుగా 600కి పైగా ఫ్రీ కౌన్సిలింగ్స్ చేశాను. ఆ టైంలో ఆన్లైన్ కౌన్సిలింగ్స్ ఏంటి, ఇన్పర్సన్ కౌన్సిలింగ్స్ లేవచ్చు, అసలు ఆన్లైన్లో పనిచేస్తుందో లేదో కూడా తెలియదు. కానీ క్లయింట్స్ ఫోన్ చేసి, మేడం ఇంట్లో పరిస్థితి చాలా వర్స్ట్గా ఉంది, అందరూ యాంగర్గా బిహేవ్ చేస్తున్నారు, ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి లేదు, ఆ టైంలో మేము ఎలా ఉండాలి, దాంట్లో నుంచి నేను ఆన్లైన్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేశాను.
కానీ కరోనా వల్ల నేను ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ కౌన్సిలింగ్స్ ఈరోజు చేస్తున్నాను నేను. అంటే నా సర్వీసెస్ ప్రపంచం మొత్తానికి కూడా రీచ్ అవుతుంది బికాజ్ ఆఫ్ కరోనా. అంటే దీనికి ఏం చూడగలుగుతున్నాం? ఎంపవర్మెంట్ కన్వర్జేషన్. అంటే ప్రతిదాన్ని కూడా మనకి మనం ఉత్తేజం చేసుకునేలాగా ఆలోచించడం అనేది ప్రాక్టీస్ చేస్తే మీ లైఫ్లో సమస్యలు అనేవి మీరు తగ్గించుకోగలుగుతారు. నేను సమస్యలు అనేవి ఉండవని చెప్పట్లేదు, ప్రాబ్లం అనేవి ఉండవని నేను చెప్పట్లేదు. ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఎంపవర్మెంట్ కన్వర్జేషన్స్ ఉంటే మీరు దాన్ని ఆపర్చునిటీస్ లా చూస్తారు. ఎలా చూస్తారు చెప్పండి? ప్రాబ్లమ్స్ ఎలా చూస్తారు? అందరూ గట్టిగా చెప్పాలి. ఆపర్చునిటీస్. సార్, ఈ మాటలు ముగించే ముందు నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క అమ్మాయి మెంటల్ హెల్త్ ఛాలెంజ్ తీసుకోండి. ఏం ఛాలెంజ్ చెప్పండి? మెంటల్ హెల్త్ ఛాలెంజ్. అది ఎలా తీసుకోవాలి? ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్, నాతో పాటు చెప్పండి, ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ఓన్ మెంటల్ హెల్త్. మరొకసారి, ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ఓన్ మెంటల్ హెల్త్. ఓకే, ఈ ఛాలెంజ్ని తీసుకోండి. మీ ఎమోషన్స్ పట్ల ఫోకస్డ్గా ఉండండి, బ్యాలెన్స్ చేసుకోండి, రెగ్యులేట్ చేసుకోండి. ఓకే, అవసరమైతే ఒక థెరపిస్ట్ దగ్గరికి, మీకు దగ్గరలో ఉన్న ఒక థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్కయ్య. నిజంగా ఈ సమయానికి అంటే ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళకు కావాల్సిన సమాచారం మనకు సందేశం, సమాచారం అంటారు నేనైతే సంగీత రెడ్డి గారు చెప్పారు. ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్. ఎందుకంటే మహిళ తన గురించి కన్నా తన కుటుంబం గురించి, తన వాళ్ళ గురించి, సమాజం గురించి, తద్వారా దేశం గురించి, అంటే ఒక దేశాభివృద్ధిలో కీలక భాగస్వామి అయిన మహిళ తన గురించి తాను మర్చిపోతుంది. ఫిజికల్ హెల్త్ ఎంత ముఖ్యమో మెంటల్గా కూడా అక్కయ్య చెప్పారు. వనజ అక్కయ్య నిజంగా చక్కటి సందేశం. మన అతిథులు, మన వక్తలు చెప్పే అంశాలను ఇక్కడ మనం విని వదిలేయడం కాకుండా మనం సమాజంలోకి తీసుకెళ్ళాలి. ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనకు పనికొచ్చే విషయాలు చాలా చెప్పారు. సంగీత అక్కయ్య కానివ్వండి, వనజ అక్కయ్య కానివ్వండి, వాటిని పాటిద్దాం. ఉదయం లేచిన తర్వాత స్నానం చేయడం నుంచి మొదలు పెడితే స్నానం ఎలా చేయాలి, ఏ కాలంలో ఎలా చేయాలి, ఎండాకాలంలో ఎలా చేయాలి, శీతాకాలంలో ఎలా చేయాలి, వర్షాకాలంలో ఎలా చేయాలి, నదిలో ఎలా చేయాలి, బావిలో ఎలా చేయాలి, ఇంటి దగ్గర ఎలా చేయాలి, స్నానం సమయాన్ని బట్టి పొద్దున్న ఎలా చేయాలి, మధ్యాహ్నం ఎలా చేయాలి, సాయంత్రం ఎలా చేయాలి, ముందర వేడి నీరు పోసి రోగులు ఎలా చేయాలి, స్త్రీలు ఎలా చేయాలి, పిల్లలు ఎలా చేయాలి, వృద్ధులు ఎలా చేయాలి, భౌతిక బ్రహ్మచారులు ఎలా చేయాలి, గృహస్థులు ఎలా చేయాలి, ఒక్కొక్క దాని కనుక ఇంత సైన్స్ మనకుంది. అదే కాక ఒకసారి దాని స్నానం నీళ్ళు మన మీద పడ్డం తర్వాత ఆ నీళ్ళతో మమేకం చెంది మనం కూడా నీరుగా మారడమే నిజమైన స్నానం. అర్థమవుతుందా? మనం కూడా ఆ నీటిలో ఉన్నట్టు ఎప్పుడైతే మనం దాంతో మమేకం చెందుతామో అప్పుడే దాని యొక్క పూర్ణ గుణాన్ని మనం పొందుతాం. అటువంటి స్నానానికి ఇటువంటి విధి ఉన్నట్టే భోజనానికి కూడా అంతే. ఎటువంటి భోజనం చేయాలి, ఏ సమయంలో ఎలా చేయాలి, దేనిని ఎలా ఉడికించాలి, దేనిని ఎలా ఎండబెట్టాలి, ఏ పదార్థం తర్వాత ఏ పదార్థం తినాలి, మనకి ఏదైతే ఉందో భోజనం ఏదైతే మనం చేయడం ఏదైతే ఉందో అది మనకు ఒక యజ్ఞంతో సమానం. ఏ విధంగా ఒక యజ్ఞం గుండం మీద కూర్చుని, యజ్ఞం వేదిక మీద మనం కూర్చుని కదలకుండా మెదలకుండా త్రికరణ శుద్ధిగా మనం యజ్ఞం చేస్తామో అదే విధంగా మన భోజనం కూడా మనం చెయ్యాలి. ఆ భోజనం చేసేటప్పుడు మనకి ఏం చెప్తారు? ముందర పరిశీలన చేయి, యజ్ఞక్రియ కాబట్టి పరిశీలన చేయి. తర్వాత ఒక్కసారిగా నువ్వు నీ పదార్థాలన్నింటినీ ఒకసారి ముట్టుకో, స్పృశించు. అది వాటిని స్పృశించినప్పుడు, వాటిని తగిలినప్పుడు మన వేడకున్నటువంటి చివరకున్నటువంటి వేడ ద్వారా ఈ ఏదైతే మనం పదార్థాలను తగిలామో దాని తాలూకు సైన్ ఏదైతే ఉందో అది మనకి మెదడు వరకు చేర్చేస్తుంది. ఓహో, ఈరోజు ఇలా ఇది తింటున్నారు, ఇటువంటి చల్లవి వేడివి తింటున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా మన శరీరంలో ఎంజైమ్స్ రెడీ చేసుకుని పెట్టుకుంటుంది పొట్ట. ఇంత సైన్స్ ఉంది. తర్వాత ముందరగా మనం నేతి అన్నాన్ని, నేతి ఆవుని వడ్డించుకుని మొత్తం మూడు ఈ ముద్ర మనకు అలవాటైంది కదా మన అయోధ్య సందర్భంగా. ఏమంటారు ఈ ముద్రని? అక్షంతం తీసుకున్నాము, ఇచ్చాము కదా, ఏమంటారు దీన్ని? మృగముద్ర ఇచ్చారు కదా. మీ అందరికీ రాముల వారి అక్షంతలు అందే కదా, జవాబు బోలో శ్రీ
శ్రీరామ్ కి, అయోధ్యాపతి రామచంద్ర కి శభాష్. సో ఈ అక్షంతలు మనం ఎలా ఇచ్చాం? ఇలా ఇచ్చేసామా? తీసుకోండి అంటే ఇచ్చామా? ఎలా ఇచ్చాం? మృగముద్ర. ఏమవుతుంది మృగముద్రతో చేస్తే? అక్షయం అవుతుంది. అక్షయం అవుతుంది కాబట్టి ఈ ముద్రతో మనకు అక్షంతలు ఇచ్చారు. అదే విధంగా భోజనం చేస్తున్నప్పుడు ఆ నెయ్యితో వడ్డించిన అన్నాన్ని మనం 3 సార్లు కనుక తింటే ఆ అన్నం ఏదైతే శక్తి ఏదైతే ఉందో లోపల అక్షయం అవడం కాకుండా లూబ్రికేట్ అవుతుంది. అంటే మిగతా మనం తినే పదార్థాలన్నీ సులువుగా లోపలికి జారి జీర్ణం అవ్వడానికి వీలుగా అయిన తర్వాత ముందర పప్పు తింటారు. ఎందుకని? పప్పుని జీర్ణించడం చేయడానికి మనకి చాలా స్ట్రాంగ్ ఎంజైమ్స్ కావాలి, లోపల కావాలి కాబట్టి, రసాయనాలు కావాలి కాబట్టి ముందర కఠినంగా జీర్ణం అయ్యే వాటిని ముందర తిని రాను పలచగా పప్పు చారు పులుసుల్లోకి వచ్చి చివరికి మజ్జిగతో మనం ఇంత సైన్స్ దీని వెనకాలి. ఇది కాక ఇందాక చెప్పినట్టుగా మనకు దీనొక ఆ భోజనంలో ఆ పదార్థంలో మమైకమైపోవడం అనేటువంటి ఒక కళ ఉంది. ఇదంతా మన పిల్లలకు మనం నేర్పిస్తున్న నాయన ఇలా తినాలి చాలా ఆనందంగా ఉంది. ఈ లోపల నువ్వు భోజనం వడ్డించావు, అర్థమైపోయింది. కుక్కలు కోతులు అన్ని వాడి మీద అటాచ్ చేయబోతున్నాయి. వాడి కూర్చొని అమ్మ నేను ఇప్పుడు పరిశోధన చేయాలి, నాకు నీళ్ళు తీసుకురా, అమ్మ నేను పప్పు తిన్నా కూర తిన్నా అంటే ఒరే అవన్నీ తర్వాత ముందర ఆ కుక్కలు పిల్లులు పందుల మీద పడేటట్టున్నా ఏదో ఒకటి మెక్కు అంటామా అనమా ముందర తినడం ప్రధానం. నాయన చాలా కష్టపడి తీసుకొచ్చాను నేను అన్నం, ఈ భోజనం నీకు పెట్టాను, నువ్వు ముందర తిను నాయన, తిని తగలడు తర్వాత చూద్దాం. ఇది మనమే అంటాం. ఎప్పుడైతే సరిగ్గా తినకపోతే ఎప్పుడైతే మనం వాళ్ళని దండించామో అదే నోటితో ఇది కూడా ఎందుకు అనగలిగాం? పరిస్థితులు. అవునా? పరిస్థితులు ఎప్పుడైతే మనకి సానుకూలత ఉండదో అప్పుడు నియమాలని శాస్త్రాలని కళలని అన్నిటినీ పక్కన పెట్టి జీవిస్తే చాలు తింటే చాలు అని ఏ ధోరణితో అయితే మనం ఉన్నామో అటువంటి ధోరణిలో మన సమాజం నెట్టివేయబడింది. అర్థమైందా? కాబట్టి ఏమైంది? అప్పటి వరకు పురుషుడు सब कंधे से कंधे मिलाकर जो औरत चली थी, जो जिस तरह से नारी का जीवन यात्रा शुरू हुई थी या चल रही थी, वो खत्म हो गई. అమ్మ ఎందుకంటే వాడి దృష్టిలో స్త్రీ కేవలం భోగ వస్తువు కాబట్టి స్త్రీ ఏ వయసుకు సంబంధించిన ఎటువంటి అయినా స్త్రీ అనగానే ఆవిడని ఒక పాసంట వృత్తితో ఒక లక్షణంతో వాళ్ళతో వ్యవహరించేవాడు కాబట్టి వాళ్ళ రక్షణ అనేది ధ్యేయమైపోయింది. ఆ రక్షణ కోసం ఏం చేస్తాం? ఇవన్నీ తర్వాత ముందర ఇంట్లో గడప దాటద్దు. అర్థమైనా? మన స్త్రీలని వంటింటి కుందేలను చేశారు లాంటి మనం చాలాసార్లు వాక్యాలు చిన్నప్పుడైతే ఆవేశం వచ్చేది, ఇప్పుడు అయ్యో కదా. ఎందుకని వంటింటి కుందేలుగా మారబడింది? కుందేలు కనుక ఒకసారి దాని నుంచి బయటకు వచ్చేస్తే కనుక దాన్ని రక్షించడం, దాన్ని పట్టుకోవడం ఎవరి తరం కాదు. నేను నా కళ్ళారా చూశాను. ఒకసారి తూములోంచి బయటకు వచ్చేసిన కుందేలు కనుక ఎంత మంది పరిగెత్తారు తూములోంచి, వంటింటి తూములోంచి. అదేవిధంగా ఒక స్త్రీ కనుక బయటకు వస్తే ఇంకా అది పరాన్నభు. ఆవిడ ఎక్కడికి వెళ్తుందో, ఏ రకంగా చేర్చబడుతుందో, ఏ రకంగా ఆవిడతో వ్యవహారం జరుగుతుందో మనకి సభ్యత భాష కాబట్టి మనం దాన్ని వివరంగా చెప్పడం మనకి తెలిసిన విషయం. అలాంటి సమయంలో ఏం చేస్తాం? స్త్రీ శక్తి స్వరూపిణి, స్త్రీ ఇది అమ్మ నువ్వు వెళ్ళు అంటారా? తల్లి అవన్నీ పక్కన పెట్టుకుంటా నేను రక్షించుకోవడమే నాకు కష్టం అయిపోతుంది, ఇంట్లో ఉందంటారు. అది జరిగింది. స్త్రీ యొక్క ఏదైతే ఈ प्राचीन काल की स्त्री जो थी वह मध्ययुग में जैसे कि वो मध्ययुग का समय आया था, वो घरेलू वस्तु बनती और ఒక రోజు అయితే 2 రోజులు అయితే 1 సంవత్సరం అయితే 2 సంవత్సరాలు అయితే మనకు ఆ విషయాలు గుర్తుంటాయి. కానీ తరాలు మారుతున్న కొద్దీ అదే ఆచారం కాబట్టి స్త్రీకి ఇటువంటి పరిస్థితి మన దేశంలో ఏర్పడింది.
వారిని పేర్లు ప్రస్తావిస్తాను. అందరూ దయచేసి వేదిక మీదకి రావాలి. పద్మశ్రీ అక్కయ్య రమాదేవి అక్కయ్య చేతుల మీదుగా స్వాగత సమితి సభ్యులకు సత్కారం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ రంగాల్లో రాణిస్తున్న మహిళలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకు ప్రేరణ. ఇందాక అదే చెప్పారు, వంటి ఇంటి కుండేలోని స్థానాన్ని ఇచ్చింది. ఇందాక లలిత అక్కయ్య చెప్పారు, యాడ్స్ మెన్షన్ చేస్తూ ఒక అడ్వర్టైజింగ్ లో ఎట్లా మహిళలు చూపిస్తారు, ఎంత తక్కువ చేసి చూపిస్తారని. పాశ్చాత్య సమాజం అంటే ఒక వాళ్ళ పెట్టుబడిని ఒక ఆట వస్తువుగా చిత్రీకరించింది మహిళలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రత్యేకం మహిళలకు ప్రత్యేకం. మనం అందుకే ఇంతమంది కార్యక్రమాల్లో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం. ఆదివారం పెళ్లిళ్ళు ఉన్నాయి, పిల్లలకు పరీక్షలు ఉన్నాయి. అయినా సరే ఏదో తెలుసుకోవాలన్న తగ్గడమే మీరు అందరూ వచ్చారు. వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. కార్యక్రమం ఇంకా మనం ఇట్లాగే సాధారణంగా కాఫీగా పూర్తి చేసుకున్నాం. దయచేసి అందరూ కూర్చోవాలి. దయచేసి ప్లీజ్.
అలాగే మన ప్రధాన వక్త కళాంశానికి సంబంధించి ప్రధాన వక్త శ్రీమతి వాణి సక్కుబాయి గారిని వేదిక నుంచి ఆహ్వానిస్తున్నాం. వక్తలని భారతీయ ఎంతవరకు ఇంపోజ్ చేయగలరు? మా స్టూడెంట్స్ ఇక్కడే ఉన్నారు. నౌ షీ ఇస్ డూయింగ్ PhD ఇన్ ఈక్వల్. వాళ్ళకి ఎంత పెట్టామంటే మేము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంత పెట్టామంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటే మా దగ్గర నుంచి 200% ఇంటి నుంచి 20% కూడా లేదనుకోండి ఫ్రమ్ ఫ్యామిలీ సైడ్. అది టోటలీ యావరేజ్ తీసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. సో నేను ఏమంటానంటే ఒక టెక్నికల్ ఫీల్డ్లో డాటర్ అనేది ఎక్సెల్ అవ్వాలి అంటే మదర్ ఫాదర్ ఇద్దరు కూడా పేరెంట్స్ కూడా చాలా కృషి చేయాలి. ఎట్ ద సేమ్ టైం తనకి ఫ్యామిలీకి ఆఫ్టర్ మ్యారేజ్ ఫ్యామిలీకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అండ్ జాబ్ లైఫ్ ఎలా చేయాలంటే బ్యాలెన్స్ చేసుకోవడం చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే. సో అప్పుడే ఒక లేడీ తన కెరీర్లోనూ ఫ్యామిలీ లైఫ్లోనూ ఈక్వల్గా ఎక్సెల్ అయ్యే స్కోప్ అనేది ఉంటుంది. అండ్ ఈవెన్ మదర్గా కూడా డెఫినెట్గా బికాస్ మదర్గా ఇది ఆల్సో లేడీ షీ షుడ్ ఎంకరేజ్ డాటర్గా. ఏ ఫీల్డ్లో అయినా కూడా డాటర్గా ఎంకరేజ్ చేస్తేనే సో మెనీ డైమండ్స్ విల్ కమ్ అవుట్. అప్పుడే ఏదైనా సరే ఏ ఫీల్డ్లో అయినా సరే ఒక లేడీ ఎక్సెల్ అయ్యే స్కోప్ అనేది 200% ఉంటుందనేది నా పర్సనల్ బిలీఫ్. అందుకని ఇది చేయొద్దు అది చేయొద్దు అని కాకుండా ఇది చేస్తే ఈ ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది. సో దట్ ఈ ప్రికాషన్స్ తోటి నువ్వు ఇలా చేస్తే ఇలా ఎక్సెల్ అవుతావు అని ఒక బెస్ట్ ఆల్రౌండర్గా చేయగలిగిన ఒక ఫ్యామిలీ. అదర్ దాన్ ఫ్యామిలీ నోబడీ కెన్. అండ్ నేను ఎప్పుడు మా కాలేజ్ ఓరియంటేషన్ డే రోజు నేను ఎప్పుడు చెప్తున్నాను అంటే శ్రీదేవి ఉమెన్స్ ఇన్స్టిట్యూట్లో ఒక ఐస్ క్రీమ్ వెనీలా కప్పు లేకపోతే డైరీ మిల్క్ ఇచ్చినప్పుడు ఐడియా ప్రపోజ్ చేయమంటే చేసేయడం కాదు, మీరు అక్కడ కంటెంట్ అనేది అర్థం చేసుకోవాలి అని నేను చెప్పాలనుకోండి. ఫిట్నెస్ అన్నట్టు ఉంటుంది. నేను చాలా యాజ్ అ ఫ్యాకల్టీ మేము నేరో మైండెడ్ అన్నట్టు ఉంటుంది. సో పేరెంట్ కూడా అది కనుక చెప్పగలిగితే డెఫినెట్గా ఒక ఆడపిల్ల వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేది ఇన్విటింగ్ షీ కెన్ డ్రా ఏ లైన్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద మదర్స్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ చైల్డ్ so that she can excel like anything in her family and in her career. Thank you so much. సందేశించారు. మన మరొక వక్త సందేశం తర్వాత మనకి భోజన వ్యవస్థ ఉంది. అలాగే ఇంతలో సంగీతారెడ్డి గారు చెప్పారు, మీరు అందరూ విన్నారు. అయోధ్య నుంచి వారు మన కోసం ప్రసాదం తెప్పించారు. అందరికీ కూడా అయోధ్య ప్రసాదం ఉంటుంది. శ్రీమతి వాణి సక్కుబాయి తన సందేశాన్ని మనకు అందిస్తారు. మన దేశంపై దాడి చేస్తున్నటువంటి సందర్భంలో విదేశస్తులకి ఈ దేశ సంపద ఏదైతే ఉందో, సంపద అంటే మొదటి స్థానంలో నిలబడ్డది స్త్రీమూర్తే. అర్థమవుతుందా? బంగారం ఎంత స్వచ్ఛమైనదో స్త్రీమూర్తిని కూడా అంతకనే స్వచ్ఛంగా చూసేటటువంటి దైవ స్థానంలో తనను కొలిచేటటువంటి మాతృదేవో భవ అని కొలిచేటటువంటి దేశంలో మొదటగా దాడి జరిగింది స్త్రీమూర్తి పైనే. ఆ తర్వాత మన ధర్మానికి మన సంస్కృతికి మన చరిత్రకు మూలమైనటువంటి పంచమహాబిందువులలో తొలి స్థానం స్త్రీలైతే రెండవ స్థానం దేవాలయాలు కదా. ఆ దేవాలయాలపై దాడి జరిగింది కదా. ఈ మొదటి స్థానంలో ఉన్న మాతృమూర్తి ఈ భారతీయ సమాజ కుటుంబ జీవన విధానానికి ధర్మానికి సంస్కృతిని ముందుకు నడిపిస్తున్నటువంటి స్త్రీమూర్తిని కాపాడుకోవడమే మనకు ఆనాటి కాలంలో చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. కాబట్టి కొన్ని కట్టుబాట్లతో కూడినటువంటి విధానాలు కొంచెం బలవంతంగా మన పైన రుద్దపడ్డాయి. వాటిని కూడా సకారాత్మకంగా స్వీకరిస్తూ ఎంతో మంది వీరాంగనలు రాజకీయ క్షేత్రంలో పరిపాలనలో తమ భర్తలకు రాజ్య పాలనలో సహకరిస్తూ విదేశస్తులను వీరోచితంగా ఎదుర్కొన్నటువంటి చరిత్ర న్యాయకీదేవి కదా. న్యాయకీదేవి ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. న్యాయకీదేవి చాళుక్యుల పట్టపురాణి, మూలరాజు యొక్క తల్లి.
ఈ సౌరాష్ట్ర ప్రాంతంలో గుజరాత్ ప్రాంతంలో జన్మించి గోరీ మహమ్మద్ని భారతదేశంలో అడుగు పెట్టనీయకుండా ముప్పతి పలుపెట్టి తరిమి వేసింది 12వ శతాబ్దంలో. ఆమె చరిత్ర ఎవరికి తెలుసు ఇప్పటి వరకు? కాబట్టి మన దేశ చరిత్రలో ఉన్నటువంటి వీరాంగనలు ఎవరైతే ఉన్నారో తమ యొక్క బుద్ధి వికాసం చేత రాజకీయ క్షేత్రంలో సైతము ఈ జాతీయ సమైక్యత కోసము, ఈ భారతమాత పరిరక్షణ కోసము తప్పించినటువంటి న్యాయకీదేవి మనకు ఆదర్శం కావాలి. ఆమె చూపినటువంటి జాతీయ వికాసాన్ని మనము పెంపొందించుకోవాలి కదా. అలాగే ఆమె వారసత్వాన్ని తీసుకొస్తూ ఒకసారి దక్షిణానికి వెళ్తాం. మన దక్షిణ పట్టాన రాణి అబ్బక్క చౌక, మలబార్ తీరం మొదలుకొని కొంకణ తీరం వరకు పోర్చుగీస్ వారిని అసలు అడుగు పెట్టనీయలేదు కదా. అరేబియన్ క్వీన్ అని పేరు తనకు, రాణి అబ్బక్క చౌక. ఈ భారతమాత పరిరక్షణలో ఉల్లాల దేశపు మహారాణిగా తన యొక్క వికాసం ఏదైతే ఉన్నదో, తన యొక్క బుద్ధి కుశలత ఏదైతే ఉన్నదో, చతురంగ బలాలను నడిపిస్తూ పోర్చుగీస్ వారిని తన రాజ్యంలో అడుగు పెట్టనీయలేదు రాణి అబ్బక్క చౌక కదా. ఆమె చరిత్ర నేడు మన పిల్లలకు మన తల్లులుగా నేర్పించాల్సినటువంటి బాధ్యత మన ప్రజా సంఘాలపై ఉన్నది కదా. ఇప్పటికీ కర్ణాటక ప్రాంతంలో రాణి అబ్బక్క చౌక యొక్క గీతాలు జానపద కళాకారులందరూ కూడా ప్రతి పల్లెలలో కథలుగా పాటల రూపంలో పాడుతుంటారు ఆమె యొక్క శౌర్య పరాక్రమాలు కదా. ఆమె చేసిన త్యాగం ఒకటి గుర్తు చేసుకుంటే ఒళ్ళు జలగరిస్తుంది. భర్తను సైతం తన మాంగళ్యాన్ని సైతం కాదనుకుంది. కారణం ఈ భారత భూమి పరిరక్షణలో తన భర్త పోర్చుగీస్ వారితో చేతులు కలిపి తనను ఓడించాలని చూశారని తన భర్తను సైతం కాదనుకుంది రాణి అబ్బక్క చౌక. చూడండి తన యొక్క వికాసం ఎంత గొప్పది, తన యొక్క వికాసం చూడండి. అదే మనం ఎలా ఆలోచిస్తుంది నీటిగా మనం ఈ ప్రస్తుత సమాజంలో మనం ఏ విధంగా ఆలోచించగలుగుతున్నాము? ఇంత విపత్కర పరిస్థితులలో భర్తనా, దేశమా, రాజ్యమా, ప్రజల ఎవరు ముఖ్యము? దేశ ప్రజలే కావాలనుకుంది, తన రాజ్య ప్రజల సంక్షేమమే కోరుకుంది. కాబట్టి విదేశస్తులను సైతం గడగడగాలించినటువంటి చరిత్ర రాణి అబ్బక్క చౌకది. అందులో భాగంగానే తన మాంగళ్యాన్ని కూడా పక్కన పెట్టింది రాణి అబ్బక్క చౌక కదా. అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి తను చూపినటువంటి తెగువ వికాసము కూడా ఎంత గొప్పది కదా. రాజకీయ క్షేత్రంలో ఆ బ్రిటిష్ వారిని వారసులైనటువంటి ఆ ప్రాంతాన్ని, ఆ రాజ్యాన్ని కబలించాలని చూసినటువంటి డల్హౌసీని కదా. మీరెవరు మా దేశంలో అడుగుపెట్టి మా రాజ్య పాలనలో వేలు పెట్టడానికి అని గర్జించినటువంటి తొలి స్వాతంత్ర సంగ్రామానికి బీజం వేసినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి వికాస వారసులం మనమంతా కదా. తను చూపినటువంటి వికాసం చూడండి. భర్త చనిపోయిన చంటి బిడ్డను భుజాన్ని వేసుకొని బ్రిటిష్ వారిలో రణరంగంలో దూకింది. తొలి సమితి నిలిచింది ఝాన్సీ లక్ష్మీబాయి. తను చూపినటువంటి వికాసాన్ని మనము నేడు మన పిల్లలకు తల్లులుగా నేర్పించాలి కదా. ఎంతటి వికాస సంపదకు మన భారతీయ చరిత్రలో, సంస్కృతిలో, ధర్మంలో ఎందరో వీరాంగనలు వారికి ఇచ్చినటువంటి స్థానం. మరొక మన అతిథి ఉన్నారు గీతా అక్క, 2 నిమిషాల వారి సందేశం ఉంటుంది. తర్వాత భోజనమంత్రం, మనం భోజనమంత్రం చేసుకుని భోజనానికి వెళ్ళాలి. 2వ కాలాంశం 3 నిమిషాల్లో 2వ కాలాంశం ముగుస్తుంది. ఆ తర్వాత మనకు చర్చ కార్యక్రమం ఉంటుంది అనమాట. మీరు ఇవాళ వచ్చారు. అదే ఒక జెంట్స్ ప్రోగ్రామ్ ఉంటే అందరూ సూట్లు వేసుకొని వచ్చేసి ఉంటారు, బ్లాక్ అండ్ వైట్ లేకపోతే కలర్ఫుల్గా ఉండదు. వేరే ఇప్పుడు ఇంతమంది లేడీస్ ఉన్నారు, ఇంత పాజిటివ్ ఎనర్జీ, ఇంత కలర్ఫుల్గా ఉంది. ఇవన్నీ ఇప్పుడు మనం అన్ని అచీవ్మెంట్స్ అన్నీ అయిపోయినాయి అమ్మ. మనము మన డిగ్నిటీ, మన రెస్పెక్ట్ యాజ్ ఎ విమెన్ కాపాడుకోవాలి. ఇవాళ భారతదేశం మొత్తం ప్రపంచంలో దేనికి ప్రశంసి? ఫ్యామిలీ వాల్యూస్. ఆ ఫ్యామిలీ వాల్యూస్ కాపాడాలంటే విమెన్ ప్లే ఏ వెరీ గ్రేట్ రోల్. ఈరోజు మనం చూస్తున్నాము ఎన్ని చోట్ల
ఓల్డ్ ఏజ్ హోమ్స్ వచ్చేస్తున్నాయి. అది ఎవరి వల్ల వస్తుంది? అందరూ కొంచెం ఆలోచించాలి. ఇట్లాంటి విషయాల్లో మహిళలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఇది వరకు పిల్లలు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తోని గ్రాండ్ మదర్స్తోని చాలా హ్యాపీగా ప్రొటెక్టెడ్గా ఉండేవాళ్ళు. స్త్రీ ఆర్థికంగా సంపాదించాలి, ఎదుగుదల అన్నీ ఉంది, కానీ మన మెయిన్ ఇంపార్టెంట్ రోల్ని మనం ఎప్పుడూ వదలొద్దు. ఇవాళ లేడీస్ ఓకే మనం ముందడుగు వేస్తున్నాము, అన్నీ చేస్తున్నాం, కానీ మన సాంప్రదాయాల్ని మన కట్టుబాట్లని మాత్రం వదలకూడదు. ఇవాళ గర్ల్స్ చాలా అన్ని రంగాల్లో చాలా బాగా ఉన్నారు, కానీ ఆ డిగ్నిటీ ఆ రెస్పెక్ట్ అనేది లేడీస్ వదులుకోకూడదు. విత్ దిస్ షార్ట్ మెసేజ్ ఐ విల్ సే థ్యాంక్ యూ టు ఓం బ్రహ్మార్పణం బ్రహ్మహరి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్థ. దయచేసి అందరూ భోజనానికి వెళ్ళాలి. चेंज कर बोल। జన్మించారు. ఛత్రపతి శివాజీకి మాతృమూర్తి అయ్యారు. వీర మాటలలో అగ్రగణ్యురాలైన మన జిజియాబాయి. జిజియాబాయి 15వ శతాబ్దంలో మహారాష్ట్రలో సిండికేట్ అనే ప్రాంతంలో శ్రీ లాఖోజీరావు గారికి జన్మించారు. జిజియాబాయి తన భర్త షాహాజీ బోన్స్లే కలిసి హిందూ రాజ్య స్థాపన చేయాలని, హిందువులను ఏకధాటిపై నడిపించాలని భావించారు. నాటి పరిస్థితుల కారణంగా తన కుమారుడు శివాజీ గర్భంలో ఉండగా ఎన్నో కష్టాలకు గురయ్యారు. నేలపై పడుకుని కొండలను ఎక్కి ఆయుధాలను ధరించి ఇటువంటి ఎన్నో తన బిడ్డ పుట్టే వరకు ఎంతో ఆత్మవిశ్వాసంతో సాధించారు. మన దేశ రాజ్య మాన ప్రాణాలను కాపాడుతారని ప్రమాణం చేసిన మహోత్తరమైన కాకతీయ మహాసామ్రాజ్యానికి సింహాసనాన్ని అధిష్ఠించిన రాయ గజ కేసరి రాణి రుద్రమదేవి మా తండ్రి గారైన గణపతి దేవుడు గారు నన్ను రుద్రదేవుడిగా పరిచయం చేశాడు. ఎందుకని గమనించే ఉంటారు. ఈ లోకానికి నన్ను రుద్రదేవుడిగా పరిచయం చేశారు. సకల విద్యలు నేర్పించారు. పాలన కోసం పడ్డారు, కష్టపడ్డారు, పాలన పరిపాలించారు. నా సుదీక్షమైన ఈ పరిపాలనలో రుద్రమ్మదేవి అని తెలిసింది. అంటే ఒక మహిళ అని తెలిసింది.
లేని సామంత రాజులు పరిపాలన ఆడవాళ్ళట అంటూ తిరగబడ్డారు, ఓర్చుకోలేకపోయారు. ఏమవుతుంది? మహిళా పరిపాలన అవుతే కన్న బిడ్డల రాజ్య ప్రజలందరినీ కాపాడుకుంటుంది. ఒక తల్లిలా తన బాధ్యతను నిర్వహిస్తుంది.
Oh!
మేనేజ్మెంట్ స్కిల్స్ ఇందాక సంగీత రెడ్డి గారు కూడా చెప్పారు. ఇప్పటికీ ఈ కాలంలో ప్రతి రంగంలో కూడా మహిళలు రాణిస్తోంది, కొత్త కాదు. స్వతహాగా వచ్చే లక్షణాలు అవన్నీ కూడా నాయకత్వ లక్షణాలు మహిళలు అవన్నీ మరొకసారి అంటే ఈ వలస పాలనలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనాయి. మహిళలు తక్కువ వచ్చి మన చరిత్ర మనకు అందకుండా చేశారు, వారందరూ గుర్తు చేశారు. మన అక్కలందరూ కూడా మన రాణి తక్కువ రాణి గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా మనం మరింత ఉత్సాహంతో మన కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తాం. మరొక కళా ప్రదర్శన ఇప్పుడు నేటి మహిళల స్థితిగతులు ఎలా ఉన్నాయి, విద్యారంగంలో, వైద్య రంగంలో, రాజకీయ రంగంలో సమస్యలు ఏంటి, పరిష్కారాలు ఏంటి అనేది మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు మనము పూర్వం మహిళలు 1000 సంవత్సరాలకి పూర్వం అయితే చాలా జ్ఞానవంతులైన మహిళలు, శక్తివంతులైన మహిళలు, తపస్సంపన్నులైన మహిళలు ఉన్నారు. సతీ అనసూయాదేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడిని పసిపాపంగా ఉయ్యాలలో ఊహించింది.
అంత గొప్ప సంస్కృతి మనది. రాజ్యాలు 1000 సంవత్సరాల ముందు మొఘలాయులు మన దేశాన్ని దురాక్రమణ చేసిన తర్వాత అప్పుడు బయటకి మహిళ వెళ్తేనే అత్యాచారాలు జరుగుతున్నాయి అన్న ఆ కారణంతో మహిళలు ఇంటికి పరిమితం కావాల్సి వచ్చింది. లేకపోతే అంతకుముందు రాజ్యాలు ఏదైనా రాణులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు. కానీ మళ్ళీ మనము మహిళని పునర్వైభవస్థితి అయితే భారతదేశంలో పునర్వైభవస్థితికి తీసుకురావడానికి మనందరం పనిచేస్తున్నాము. ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రత్యేకంగా మహిళ కూడా పునర్వైభవస్థితికి రావాలి. అందుకనే ఈ చర్చా కాలాంశము చర్చ రాజేశ్వర ముఖ్యంగా సమాజంలో మనము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామన్నట్లుగా అక్కయ్య చెప్పారు. ఇందాక మనందరికీ తెలుసు. అయితే ఎవరికైతే ఆ ఒక్కరో ఇద్దరు అనుకుంటే సమస్య పరిష్కారం కాదు. కాబట్టి మనం కొన్ని సమస్యలు నేను చెప్తాను, పైన ప్రశ్నలు, అది మీరు మళ్ళీ వాటి గురించి చర్చ, మీ అభిప్రాయం చెప్తారు. మొట్టమొదటిగా మనం అనుకుంటున్నటువంటిది దీనిలో మహిళలు సురక్ష రక్షణ, మహిళలు సురక్ష రక్షణ ఈ టాపిక్ పైన చాలా అందరికీ కూడా అవగాహన ఉంది. ఎన్నో రకాల మనం మాట్లాడుకుంటుంటాం, పేపర్లో కానీ టీవీలో కానీ విషయం ఎక్కడైనా వచ్చినప్పుడు ఒక అమ్మాయి ఇబ్బంది పడింది ఏదో కారణాలు అనుకున్నప్పుడు అవును అట్లా అట్లానే ఆ వారం రోజులు మాత్రం అనుకుంటాం, తర్వాత పక్కన పెట్టేస్తాం. కాబట్టి ఈ అంశం పైన మరి సురక్ష ఎట్లా ఉంటే బాగుంటుంది, మనం ఏం చేయాలి దీనికోసం? చాలా రకాల 108 ఎన్ని ఉన్నప్పటికీ, నిర్భయ చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ ఆ సమయంలో మాత్రం మనం స్పందిస్తున్నాం, తర్వాత మనం స్పందించట్లేదు. కాబట్టి ఏం చేస్తే మనం మహిళల సురక్షణ రక్షణ విషయంలో మనం జాగ్రత్తగా ఉంటామో ఒకరొకరు మీ అభిప్రాయం చెప్పాల్సిందిగా కోరుతున్నాం. జన్మలో ఎట్లా ఇప్పుడు కూడా అట్లాగే ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క అమ్మాయి ఫస్ట్ నుంచి యూకేజీ ఎల్కేజీ నుంచి స్టార్ట్ అవ్వాలి. అప్పుడే మన మహిళ యొక్క సురక్షణ తనకు తాను ఫస్ట్ చేసుకోవాలి. ఏం చేయాలంటే మనకి మనం రక్షించుకోవాలి. వేరే వాళ్ళు వచ్చి జాబ్ అవుతారు అన్నది మనది కాదు. ఫస్ట్ మహిళ మనమే అవ్వాలి. మనకి మనం రక్షించుకుంటేనే మనకి దేశం రక్షించుకుంటాడు, లేకపోతే ఎవరు మనకి ఏమీ చేయలేరు. నమస్తే అమ్మా, నా పేరు సామితి. ఇప్పుడు కరెంట్ జనరేషన్ పిల్లలందరూ ఫోన్లు పెట్టుకొని పేరెంట్స్ లేకుండా టిక్టాక్లు, యూట్యూబ్ వీడియోస్కి ఎక్కువ ఎడిక్ట్ అయిపోతున్నారు. సో పిల్లల్ని దాని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ నుంచి పిల్లల్ని మీరు రక్షించుకోగలిగితే వాళ్ళు ఆ టైంలో వాళ్ళకి ఏదో ఒక నేర్పించారు, స్కిల్స్ నేర్పించారు. యూట్యూబ్లో మీకు చాలా వీడియోస్ ఉన్నాయి. కరసాం వీడియో అన్నారు, మీకు కరసాం అన్నారు మేడం. ఆ కరసాం వీడియోస్ మీరు చూసి పిల్లలకి నేర్పించండి. మీకు ఒకవేళ అందుబాటులో లేకపోతే ఇలాంటి స్కిల్స్ ఏమైనా పిల్లల్లో డెవలప్ చేస్తే అది ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. టైం వేస్ట్ అవుతుంది, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది. సో ఐ వర్క్ విత్ టీసీఎస్ అండ్ ఐ సీ మోస్ట్లీ పీపుల్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు వర్క్ చేసుకోవాలని చెప్పేసి పిల్లలు మొబైల్ ఫోన్స్ అవన్నీ పెట్టేస్తున్నారు. సో అది కొంచెం మీరు జాగ్రత్త చేసి అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళ దగ్గర వాళ్ళకి టైం స్పెండ్ చేయడానికి వాళ్ళని పంపిస్తే మనం కల్చర్ని ప్రిజర్వ్ చేసుకోగలుగుతాము, పిల్లలకి ఒక స్కిల్ నేర్పించగలుగుతాము. లివింగ్ థింగ్స్తో ఎక్కువ ఉండాలి, నాన్ లివింగ్ థింగ్స్తో తక్కువ ఉండాలి. అప్పుడు ఆడతనం అని చెప్పుకుంటున్నాం కదా, అది వృద్ధిలోకి వస్తుంది. ముందు ముఖ్యంగా వారసత్వాన్ని మనం సక్సెస్ఫుల్లీ విజయవంతంగా అవతల వాళ్ళకి వ్యక్తం చేయగలుగుతాం. ఈ నాన్ లివింగ్ థింగ్స్తో ఎక్కువ ఉండటం వల్ల కానీ మగపిల్ల దాన్ని కోల్పోతున్నారు మరి. అందుకని సాధ్యమైనంత వరకు లివింగ్ థింగ్స్తో ఉండండి. చెట్లు, యానిమల్స్, మనుషులు, దేంతో మీరు సక్సెస్ఫుల్లీ ఉండండి. ఇక బయటకు వెళ్ళినప్పుడు ఆడపిల్లగా కనిపిస్తే చాలు, ఎవ్వరూ మన జోలికి రాదు. నేను 1998 నుంచి సోలో ట్రావెలర్ని. నాకు ఇంతవరకు కూడా హిమాలయాల్లో నేను 10 ఏళ్ళు సంచరించాను. ఇంతవరకు ఎటువంటి ఆపద నేను ఎదుర్కోలేదు.
ప్రతి వాళ్ళు నా 35 ఏళ్ల వయసు నుంచి కూడా అమ్మ అనే పిలుస్తారు నన్ను. అంటే మన అమ్మతనం అవతల వాళ్ళకి కనబడితే చాలు, ఇంతే. బ్యాక్గ్రౌండ్లోకి వచ్చిందో మా సార్ని ఈత కథ తీసుకొని ఇలా అందరూ ఇలా వాటర్ వెళ్ళిపోతుంది. అలా కొట్టే వెళ్తే ఇంక మళ్ళీ ఒక 2 వారాల వరకు ఇంకెప్పుడు చూడడం లేదు. సార్ వైపే చూస్తాం, సార్ ఏం చెప్తున్నారో అదే వింటాం. చాలా జరుగుతుంది. మీరు అలాంటి పెట్టుకోకుండా దయచేసి అందరూ పేరెంట్స్ ఎక్కడో సరే మన గుడిలో కానీ ఇంట్లో కానీ ఇలా నేర్పిస్తున్నారంటే మన పిల్లలకి నేర్పించడానికి ట్రై చేయండి. అంతేకాని వాళ్ళ ఇంట్లో వెళ్ళడం ఏంటి, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంటి అనేది ఏం లేదు. అక్కడ ఏమి మనం తీసుకోవట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. ఒక మన భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటున్నాం. ఎంతోమంది అమ్మలు ఉన్నారు, ఇక్కడ ఉన్న అందరూ అమ్మలే. ఈ అమ్మలందరూ ఈ మధ్య వాళ్ళ అమ్మతనాన్ని ఇంకా కొంచెం ఎక్కువ ప్రదర్శిత చేస్తున్నారు. ఎట్లా అంటే దేవతలు జుట్టు విరబోసుకుని వెనకాలుగా వేసుకుని చిత్రపటాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఏ పెద్ద చెప్పినా ఏమంటారంటే ఆ కింద ముడి వేసి మాత్రమే జుట్టు వదలమని చెప్తారు. కానీ ఈ అమ్మలైపోయి ఇంకా పెద్దగా ఆలోచించి ఆ కిందని కూడా వదిలేసి మొత్తం విరబోసి ఆ జుట్టు ఇంకా ఈ పిల్లలకి పసి బిడ్డల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అది టేబుల్లోకి వెళ్ళి ఇవాళ 4 ఏళ్ల పిల్లల నుంచి 70 ఏళ్ళ వాళ్ళ వరకు కూడా ఆ వెంట్రుకలు వాళ్ళకి టేబుల్లో చేరి క్యాన్సర్ మహమ్మారి బారిన పడి మన స్త్రీలను మనమే నాశనం చేసుకుంటున్నామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే చిన్న పుట్టాల లాంటివి వేసి ఇంత లావు ఉంటారు, సన్నగా ఉన్నా లావుగా ఉన్నా స్త్రీ అంటే స్త్రీగానే కనపడాలి ఆ అమ్మగారు చెప్పినట్లు. కానీ ఇరుకైన గుడ్డలు వేసుకొని సమాజంలోకి బస్టాండ్లలో భక్తులు ఈ చొక్కాలు లేకుండా అంటే చేతులు లేకుండా అలా ఇరుకైన గుడ్డలు వేసుకొని ఎందుకు ఈ అమ్మలందరూ అంత పెద్దగా మహా కార్యక్రమం చేస్తున్నారు, ఇది సమాజానికి ఎందుకు తెలియట్లేదు? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఓ దయచేసి ఇంతమంది అమ్మని ఉన్నారు. ఓ అమ్మలారా, మీ అందరూ సరైన సంప్రదాయ దృష్టిగా ధరించింది. మీ బిడ్డలకి చిన్నతనం నుంచి కూడా చక్కగా సంప్రదాయమైన దృష్టిగా వేయించండి. ఈ సంకర కనబడేటట్టు గడ్డలు కనబడేటట్టు మన శరీరం అంతా ఒక ప్రదర్శనకి ఇచ్చేసేసి ఎవరో మగవాళ్ళు ఏదో మనల్ని చేశారని ఎందుకు మనం నిలబడిపోతుంటారు? వాళ్ళందరి మీద ఎందుకు పరిగెత్తారు? ఫైటింగ్కి తప్పు మనలోనే ఉంది. ఈ విషయాన్ని చక్కగా నడుచుకోవాల్సిందని మరీ ప్రార్థిస్తున్నానమ్మా ఇంతమంది అమ్మని. మళ్ళీ భవిష్యత్తులో భారతదేశంలో వృద్ధాశ్రయాలే ఉండకూడదు అనేటువంటి సమస్యకి పరిష్కారం. నా ఉద్దేశం ఏంటంటే అక్కని కూడా అమ్మలా అనుకుంటే మనం చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మగారు మనం కోపం చేస్తారు, అన్నీ చేస్తారు. అయితే మన అక్కని కూడా అమ్మలా అనుకొని కొన్నిసార్లు కోపం చేసినా ఏం చేసినా అమ్మనే కదా అనుకుంటే బాధ అనిపించదు. ఇంత కష్టపడి వాళ్ళ కొడుకుని ఇంత పెద్ద చేసి మనకి ఇస్తారు. మనం వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళని కూడా మన తల్లిలాగా చూసుకోవాలి. వాళ్ళు ఏదో అంటున్నారని వాళ్ళని చెడు ఉద్దేశం పెట్టుకొని వాళ్ళపై ఏది వచ్చేసి వాళ్ళు ఇంత మనకు అన్నీ చేసి వాళ్ళ తర్వాత అదే అనాథాశ్రమంలో వాళ్ళని ఉంచడం అస్సలు కాలేదు. ఎందుకంటే వాళ్ళ జీవితం అంతా కష్టపడి వాళ్ళ కొడుకుని ఇంత పెద్ద చేసి మనకు చేసిస్తారు. రేపు మనం మన అత్తని బాగా చూసుకుంటే రేపటి రోజు మన పిల్లలు మనం చూసుకుంటారు, మన నుంచే మన పిల్లలు నేర్చుకుంటారని నా ఉద్దేశం. జై శ్రీరామ్. నా పేరు రామయ్య. నేను ఇక్కడ మా అత్తయ్యతో వచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. మాది పెద్ద కంబైన్ ఫ్యామిలీ. హ్యాపీ. వీ హ్యావ్ నో ఇష్యూస్, నో ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఆల్ ఎడ్యుకేటెడ్ స్టిల్ వీఆర్ లైక్ అండర్స్టాండింగ్. ఒక్కొక్క ప్రాబ్లం ఏది ఉన్నా ఇట్స్ ఓకే. ఇప్పుడు ఏ ప్రాబ్లం అయినా ఓకే అంటే తీసుకొని వెళ్ళిపోతాం. నేను ఈ రూట్ నేను నేర్చుకుంది విత్ మై మమ్మీ డాడీ. మా మమ్మీ నాన్న నాకు ఎలా నేర్పించారో మేము మా ఫ్యామిలీలో అలా ఉన్నాం. మై జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ నా కొడుకు కానీ అదే నేర్చుకోవాలి అండ్ మా కంబైన్ నాకు కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. ఐ విష్ హీ విల్ సక్సీడ్. థ్యాంక్ యూ. ముఖ్యంగా అనాథాశ్రమాలు, ఓల్డ్ ఏజ్ వృద్ధాశ్రమాలు ఎందుకు పెరుగుతున్నాయి అంటే కారణం ఒకటే, కుటుంబ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం.
ది మెయిన్ రీజన్. ఎప్పుడైతే కుటుంబం పటిష్టంగా ఉంటుందో, కుటుంబం అంటేనే అందరూ కలిసిందే కుటుంబం. ఒక అమ్మ నాన్న ఒక పిల్లవాడో కాదు. కుటుంబం అంటే పెద్దలు నుంచి చిన్న పిల్లల దాకా ఉంటారు. అందరూ కలిసి బతికేదే కుటుంబం. అలా ఉన్నప్పుడు ఎవరికి ఎలాంటి సమస్యలు ఉండదు. పెద్దవాళ్ళు చిన్నపిల్లలను చూసుకుంటారు, మధ్య వయసులో ఉన్నవాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు చేసుకొని వస్తారని ప్రశాంతంగా. ఇప్పుడు ఏమైపోయింది, ఎవరికి వాళ్ళ జీవితాలు నాటి అని స్వార్థంతో బతుకుతున్నారు. కొంచెం కూడా కనికరం లేకుండా బతుకుతున్నారు. ఏ విధంగా మీరు సంపాదించేది నా కోసమే, నా పిల్లవాడే నాది, ఇంకొకరు పెట్టద్దు. ఆఖరి తల్లిదండ్రులు కూడా అలాంటి మనసుగా వచ్చింది కాబట్టి ఈ వ్యవస్థ పాడైపోయింది. అలా కాదు, అందరం కలిసి బతకాలి, మన కుటుంబాలు పటిష్టంగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఎప్పటికీ కూడా వృద్ధాశ్రమాలు రావు, బేబీ కేర్ రావు. The point that చెప్పింది ఏంటంటే it was about orphanages and this old age homes, right? నాకు అనిపించింది ఏంటంటే as we go forward, right? So అందరూ నేను అనే వర్డ్ has become very important. ఇప్పుడు అదే ఎందుకు పిల్లలకి పెళ్లి చేయడం కూడా ఇప్పుడు 4-5 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే ఎవ్రీబడి థింక్స్ ఓకే నేనేం చేస్తున్నాను, నాకేం కావాలి, ఫ్యామిలీకి ఏం కావాలి అనే బదులు నేనేం కావాలి అన్నది has become very important. I think as long as we believe that I is important, I don't think we will be able to move forward. So I think thinking about others a little bit more and not I. అది ఒక్క చేయగలిగితే ఐ కాకుండా మా హస్బెండ్ అనేవాళ్ళు ఐ అంటారు ఐ అని అంటే ఇన్నిసార్లు ఐ అంటావు అన్నిసార్లు ప్రాబ్లమ్స్లోకి వెళ్తామని. సో ఐ థింక్ ఐ అండ్ వాట్ ఐ వాంట్ అన్నది ఒక్కటి తీసేయగలిగితే మనం మన వొకాబులరీలో నుంచి దెన్ ఐ థింక్ విల్ డూ బెటర్. మూడవ టాపిక్కి కుటుంబాన్ని నడిపిస్తే ముందుకు మంచిగా నడుస్తుంది. అదే నెగటివ్గా ఆలోచించి నడిపిస్తే నెగటివ్గా ఎదుర్కొంటారు పిల్లలు. ఏ కుటుంబంలోనైనా కానీ పిల్లలు తల్లి పెంచితేనే పిల్లలు సక్రమంగా పెరుగుతారు. ఈరోజు పిల్లలు చెడిపోవడానికి కారణం మనమే. కాబట్టి మనమే తీర్చిదిద్దగలగాలి, మనమే మంచి చేసే శక్తి మనకే ఉంది. మనము ప్రతి విషయాన్ని గుడికి వెళ్ళాలి. మొదటి గురువు తల్లి, రెండో గురువు గుడి బడి. ఇవి మనం నేర్పించాలి. అవి నేర్పించకుండా మనం ఏం చేస్తున్నాము, తల్లి మాటను తీసేస్తున్నాము. అమ్మ నాన్నలు, అత్తమామలు అందరి కుటుంబంలో ఉన్న ప్రతి స్త్రీని పక్కన పెట్టేస్తున్నాం. మాతృమూర్తులు అందరూ కనుక మారి మనము టీవీ ప్రోగ్రామ్స్ కొన్ని తగ్గించి, మనలో చాలా శక్తి ఉంది, ఆ శక్తిని ఉపయోగించుకొని మనం ముందుకు నడిస్తే కనుక ఈరోజు మహిళా శక్తి ఎంతైతే విజయవంతం జరిగిందో రేపు ముందు కూడా మనం మారి మన కుటుంబాన్ని మార్చగలగాలి. ప్రతి విషయంలో కూడా కట్టుబట్టు ఎంతే కాదు, ప్రతి దాంట్లో కూడా ప్రతిదీ నేర్చుకునే శక్తి మనకే ఉంది. ధన్యవాదాలు. మనది సనాతన భారతదేశం అని చెప్పుకుంటున్నాము. సనాతనం ఎప్పుడైతే సనాతనం అంటున్నామో అర్ధనారీశ్వర తత్వం అందులోనే ఉంది. ఆ అర్ధనారీశ్వర తత్వం అంటే ఆడ మగ రెండు ఒకటే, ఏడు కాదు. ఆ రెండు ఉంటేనే మనం ముందుకు సాగుతాం. ఈ ముందుకు సాగుతామనే దానికి అహంభావాలు చెప్పినట్టు ఐ అనేది వస్తుంది. ఆ ఐని మార్చుకుని గురిగా ఎవరైతే ముందుకు వెళ్తామో, నేను మనం అనుకుంటాము. వివాహ వ్యవస్థలో కూడా చాలా మనం మంచి దాంట్లో ఉంటాం. పూర్వకాలం ఆడవాళ్ళు నిజానికి బయటకు వచ్చేవాళ్ళు కాదు. మా నాయనమ్మ టైంలో బయటకు వచ్చేవాళ్ళు కాదు. కానీ మా తాతగారు మమ్మల్ని పెంచడానికి, మనవరాళ్ళని 12 మంది మనవరాళ్ళు, మమ్మల్ని పెంచడానికి ప్రతి క్షణం మా నాయనమ్మ మీద ఆధారపడేవారు. ప్రతిదీ మా నాయనమ్మే చెప్పేది. అలాగే మా అమ్మగారు మా నాన్నగారికి ముందుకు రాదు కానీ అన్నీ చెప్తూ ఉంటారు. మా నాన్న మా అమ్మ మాటే వింటారు. మేము దెబ్బలాడతాం, అమ్మ ఏం చెప్తే అదే వింటారు మీరు అంటే. అమ్మ ఇంటికి గురువు, విశ్వగురువుని మేము సేవించాలి, అందుకని మీ అమ్మే నాకు గురువు అని మా నాన్నగారు ఎన్నోసార్లు చెప్తారు. నాకు అమ్మ నాన్న ఇంకా ఇప్పుడు కూడా చక్కగా ఉన్నారు. అందుకని ఒకటేనండి, వివాహ వ్యవస్థ అనేది మనం ఎలా తీసుకుంటున్నామంటే ఫంక్షన్ చేసినంతసేపు ఆడంబరంగా 1000 మంది వచ్చారు, 2000 మంది వచ్చారు అని చూస్తున్నాం. కానీ ఆ పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి మధ్యలో సయోధ్య ఉందా లేదా? మనం మూడో వాళ్ళం, ఎవరైనా సరే వీళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ మూడో వాళ్ళు. ఆ మూడో వాళ్ళు వాళ్ళ ఇద్దరి మధ్యలోకి వెళ్లకుండా ఉంటే
వివాహ వ్యవస్థ చాలా బాగుంటుంది. ఇంతే నేను చెప్పదలుచుకున్నాను. ఎంతమంది పిల్లలు ఎంతమంది అంటున్నారు మనము కుటుంబానికి ఎంత పిల్లలు పడుతున్నారు. ఇంకా ప్రధాన సమస్య ఎవరైనా చెప్పండి, ఎలా పిల్లలు అన్నారు, ఒకరినా ఇద్దరినా ఎవరు వస్తా మన పిల్లలు ఎట్టిపోతున్నారు, ఫోన్లో మునిగిపోతున్నారా, టీవీలలోనా సినిమాలలో మునిగిపోతున్నారా, మన మాట వినటం లేదు, ఇవన్నీ అనుకుంటున్నాను కదా. అయితే పిల్లలకి ఇంతకుముందు ఆటలు ఎక్కువ ఉంటాయి, స్కూల్లో కూడా ప్రాజెక్ట్ వర్క్ చెప్పేసి ఇస్తారు, అది నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అంటారు. ఆ నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి చిన్న చిన్న పిల్లలు 4, 5, 6 తరగతి పిల్లలు కూడా నెట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడము. ఆ డౌన్లోడ్ చేసుకునే సమయంలో ఏం దృష్టాలు ఉంటారో తెలియదు, చిన్నప్పటి నుంచే పక్కదారి పట్టే పరిస్థితి ఉంది వాళ్ళకు. కాబట్టి మనమందరం ఏం చేయవచ్చు అంటే, మన సంస్థలు ఉన్నాయి, దీనికి పరిష్కార మార్గంగా మన సంస్థలు ఎప్పటి నుంచో పనిచేస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర సేవికా సమితి, ఆ సేవికా సమితి ద్వారా అమ్మాయిలకి శాఖలు నిర్వహిస్తారు. ఆ శాఖలో అమ్మాయిల్ని మంచిగా దేశభక్తులుగా, దైవభక్తులుగా, సమాజానికి ఉపయోగపడే అమ్మాయిలుగా తీర్చిదిద్దుతున్నాము సేవికా సమితి సంస్థలో. సేవా భారతి ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో కిషోర వికాస్ ఒక భాగము. కిషోర వికాస్ అమ్మాయిలకి ఆరోగ్యము, విద్య, వృత్తి విద్య, సంస్కారము, ఈ 4 అంశాలపైన శిక్షణ ఇస్తాము. బస్తీలలో ఉండే అమ్మాయిలు తల్లిదండ్రులు పండుగలకు వెళ్తారు, ఇంట్లో ఉన్న వాళ్ళు రక్షణతో ఉన్నారని అనుకోలేము మనము. బస్తీలలో ఉన్న అమ్మాయిలు, ఎక్కడైనా అమ్మాయిలు తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకి రక్షణ లేదు ఎక్కడైనా కూడా. అయితే ఇలాంటి సంస్థల్లో కూడా మనకి పిల్లల్ని పంపించినట్లయితే మంచి సంస్కారవంతంగా తయారవుతారు. అట్లా కిషోర్ వికాస్ చేస్తుంది. మహిళలు ఆర్యజనుని పేరుతోనే ఒక కార్యక్రమం జరుగుతుంది, మిల్క్ బ్యాంక్. అయితే అమ్మ రక్తాన్ని ధారపోయగలదు, పాలను కూడా తన పిల్లలకే కాకుండా వేరే వాళ్ళ పిల్లలకు, తల్లి లేని పిల్లలకు, ఒకవేళ తల్లి ఉన్న పాలు లేని పిల్లలకు కూడా తన పాలను కూడా డొనేట్ చేస్తుంది. అంటే మాతృశక్తి ఎంత గొప్పది. మాతృ హృదయం అంటేనే ఏదైనా చేయగలదు. ఒక అమ్మాయి కలుసుకుంటే ఏదైనా సాధ్యం చేయగలదు. 8 ఏళ్ళ అమ్మాయి కలుసుకొని హిందూ రాష్ట్ర స్థాపన చేసింది. అలాంటి దేశంలో మనం పుట్టాము. మన మాతలందరూ కూడా తప్పకుండా అన్ని విషయాల్లో పట్టించుకుంటారు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా, ఇందాక ఒకే మాట్లాడారు, ఎవరికి పక్కింటి వాళ్ళకి ఇబ్బంది వచ్చినా కూడా అయ్యో వాళ్ళకి ఇబ్బంది వచ్చింది నేనేం చేయలేకపోతున్నాను అని బాధపడతారు. ఇప్పుడు అట్లా బాధపడాల్సిన అవసరం లేదు. మన సంస్థలన్నీ ఉన్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఉంది, రాష్ట్ర సేవికా సమితి ఉంది, సేవా భారతి ఉంది, ఆరోగ్య భారతి ఉంది, ప్రజ్ఞా భారతి ఉంది. ఈ సంస్థలన్నిటి ద్వారా ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, నీలవర హాస్పిటల్లో సేవా భారతి ఎన్పిఎస్సి ఉన్నాయి. మీరు ఎప్పటికీ అంటే డబ్బులు ఆర్థికంగా వెనుకబడిన బస్తీలలో వాళ్ళకి మనం గాంధీ హాస్పిటల్కి వెళ్తే దగ్గరికి చూపించడము, వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించడము, ఆపరేషన్ అయినా రూపాయి ఖర్చు లేకుండా చేయించడం, ఇలాంటి పనులని సేవా భారతి కూడా చేస్తుంది. కాబట్టి మనందరం కూడా మన పిల్లలని పాడైపోతున్నారు, మాట వినడం లేదు అన్న బాధపడే కంటే కూడా మన పిల్లల్ని ఏదైనా ఆధ్యాత్మిక సంస్థలకు జోడిద్దామా, సేవా సంస్థలకు జోడిద్దామా అని ఆలోచిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నా అభిప్రాయం.